ఢిల్లీకి నరేంద్ర మోడీకి ఇంపేయాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, మిత్రులారా, ఒక 10 నిమిషాలు మీరు ఓపిక ఉంటే మనం చాలా విషయాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. మా అక్కలు చాలా మంది ఎండకు వచ్చిండ్రు. మా సోదరులు మా అక్కలకు దారి ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా నిలబడేటట్టు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీకంటే 3 అంతలు ఎక్కువ వచ్చిండ్రు మా అక్కలు దానంను ఆశీర్వదించడానికి. మిత్రులారా, ఇవాళ దానం నాగేందర్ గారిని, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వేలాది మంది ఇలా మాంకాళం ఆశీర్వాదం తీసుకొని దానం నాగేందర్ గారిని గెలిపించడానికి ఎర్రటెండలో మంచు కొండలో ఇంత అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. दानम भाई मान लिए, क्योंकि मैं इतना नहीं सोचा था इस जलसा इतना तरक्की से होता बोल के मैं नहीं सोचा था. मैं मान लिया दानम नागेंद्र को. ये हैदराबाद शहर का, सिकंदराबाद का शहंशाह है, वो दिखाए. हम मान लिया, हम दिल्ली को भी बोल देंगे. మిత్రులారా, ఈ రోజు ఒక్కటే మళ్ళీ 2004 నాడు ఏ రకంగా అయితే ఈ సికింద్రాబాద్ గడ్డ మీద ఆనాడు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్న, ఆ రోజు యువకుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ దత్తాత్రేయ గారిని ఓడించి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగిరేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని సోనియమ్మ నాయకత్వంలో తీసుకొచ్చారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2024లో అదే సోనియమ్మ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ 3 రంగుల జెండా ఎగరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది. ఇది ఒక గొప్ప సంకేతం. ఇవాళ మీ అందరి హాజరు చూస్తే మిత్రులారా, ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు, మర్రి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం, ఈ నగరం, ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. అంజన్ కుమార్ యాదవ్ గారు 2004-2009 గెలిచిన అనుకోని పరిస్థితుల వల్ల ఆనాడు వారు మంత్రి కాలేకపోయినారు. 2009లో వారి మంత్రి అయ్యే కొద్ది రోజుల ముందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్యాయం జరిగింది. ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్ ఉన్నది. అందుకే ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, మా కాలంలో ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్
కేంద్ర ప్రభుత్వం